హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే విడుదల రజనీ గారు. అంటే ఒక్క డైలాగ్తో ఫేమస్ అయిపోయారు. నేను సైబరాబాద్ మొక్కని చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్కని అని చెప్పి టీడీపీలో ఉన్నప్పుడు ఆ ఒక్క డైలాగుతో ఫేమస్ అయిపోయి టీడీపీలో ఎమ్మెల్యే కింద చేసి మళ్ళీ అక్కడి నుంచి కూడా 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయిపోయి అక్కడ మళ్ళీ టికెట్ సంపాదించుకొని అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మంత్రి కింద కూడా అవకాశం అయితే వచ్చింది. హెల్త్ మినిస్ట్రీ కింద గత 5 ఏళ్ళు కూడా ఆవిడ వర్క్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే సైబరాబాద్ మొక్కని అని చెప్పి ఆవిడ చెప్పుకోవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక గంజాయి వనం అని చెప్పుకోవాలి. అలాంటి గంజాయి వనంలో గంజాయి మొక్కలు ఉంటాయి కానీ సైబరాబాద్ మొక్కలు లేకపోతే తులసి మొక్కలు ఉండవు. కానీ ఈవిడ ఏదో నేను ఒక తులసి మొక్క లాంటిదాన్ని, నేను ఒక సైబరాబాద్ మొక్క లాంటిదాన్ని అని చెప్పి ఏదో డైలాగులు చెప్పి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయింది. కానీ యాక్చువల్లీ ఈవిడ కూడా గంజాయి మొక్కే. ఇప్పుడు అది ఎలా బయటపడ్డదని అంటే మెయిన్గా ఈవిడ అధికారం కోల్పోయిన కంచి, యాక్చువల్లీ ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు అయితే వచ్చినాయి. కానీ ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఈవిడ పిఏ ఇద్దరూ కలిసి కూడా ఆయా నియోజకవర్గంలో ఆవిడ నియోజకవర్గం ఏదైతే చిలకలూరుపేట ఉందో ఆ నియోజకవర్గంలో మెయిన్గా చూసుకుంటే ఎన్నో దందాలు చేశారు. గతంలో కూడా కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. మొన్న రీసెంట్గా 2 నెలల కిందట కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఏవి జగనన్న ఇళ్ల కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ల కాలనీలో పరుసుమర్రు అనే ఊర్లో 12 లక్షల రూపాయలు విలువ చేసే ఎకరా భూమిని దాదాపుగా 30 లక్షల రూపాయలు పైచీలకు గవర్నమెంట్కి దగ్గర ఇప్పిస్తామని చెప్పి రైతుల దగ్గర నుంచి వాళ్ళకి అమ్మించి ఆ మధ్యలో కమిషన్ ఏదైతే ఉందో అదంతా కూడా రైతుల దగ్గర నుంచి దాదాపుగా ఓవరాల్గా చూసుకుంటే 3 విడతల కింద దాదాపు 7 కోట్ల రూపాయలు పైనే ఆవిడ అవినీతి చేసింది అనేటట్టయితే కొన్ని ఆరోపణలు అయితే గతంలో వచ్చినాయి. దాని మీద ఆల్రెడీ కూడా ఏదైతే ఈ ఏసీబీ అధికారులు ఉన్నారో ఆల్రెడీ దాని మీద ఒక కేసు ఫైల్ అయినట్టు ఆవిడ మీద విచారణ కూడా జరుగుతున్నట్టయితే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే రీసెంట్గా నిన్న కూడా ఒక బాధితుడు వచ్చి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని కలిసి నాకు న్యాయం చేసి పెట్టండి అని చెప్పి వివరణ ఇవ్వడం అయితే జరిగింది. విషయంలోకి వెళ్తే ఏంటంటే ఈ విడుదల రజనీ గారు సైబరాబాద్ మొక్క అని చెప్పుకునే విడుదల రజనీ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ మెయిన్గా ఒక స్టోన్ వర్కర్, అంటే ఒక బిజినెస్ వ్యాపారి దగ్గర దాదాపుగా 2,20,00,000 వరకు దందా చేసి, అంటే బెదిరించి తనకి ఎటువంటి బిజినెస్ లేకుండా మిమ్మల్ని చంపేస్తామని అనేటట్టు కొన్ని బెదిరింపులు కూడా చేసి ఈ విడుదల రజనీ గారు ఆయన పిఏ ఇద్దరూ కలిసి తన దగ్గర ఎవరైతే ఒక స్టోన్ వర్కర్ బిజినెస్ చేసుకునే ఒక వ్యక్తి దగ్గర ఆ వ్యాపారి పేరు చలపతిరావు అంట, ఆయన దగ్గర దాదాపుగా 2,20,00,000 రూపాయలు పైగా కబ్జా చేసి పారేశారంట. అంటే ఈవిడ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఇలాంటి రాజకీయం చేయడానికి ఓపెన్గా చెప్పాలంటే ఈవిడ సైబరాబాద్ మొక్క కాదు, గంజాయి మొక్కకి పూర్తిగా 100కు 100% ఈవిడ సైబరాబాద్ మొక్క అయితే కాదు, ఖచ్చితంగా గంజాయి తోటలో ఉన్న ఒక గంజాయి మొక్క అని చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఈవిడ మీద ఇంకా చాలా ఆరోపణలు అవుతాయి. ఇంకా భూదందాలని, అవినీతి కేసులని, మెయిన్గా జగనన్న ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి అనేటట్టయితే మెయిన్గా వస్తున్నాయి. అంటే ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన అవినీతే కాకుండా ఇటు ఏవైతే సామాన్యంగా వ్యాపారం చేసుకుని వాళ్ళంతటా వాళ్ళ కష్టం మీద నిలబడే కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళను కూడా టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర కూడా దోచేస్తుందని అంటే ఈవిడ ఎంత పెద్ద ముదురు అని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీలో ఉన్న క్లీన్ అండ్ ప్యూర్ గంజాయి మొక్క అండ్ బ్యూటీ ఎవరైనా ఉన్నారంటే యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీ నాయకులందరి కళ్ళందరివి కూడా విడుదల రజనీ మీదే ఉంటాయి. ఎందుకంటే ఆవిడ స్మైల్ కూడా అనకూడదు కానీ కొంచెం రొమాంటిక్గానే ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కడు కూడా నవ్వుతూనే ఉంటారు. యాక్చువల్లీ మరి ఆ నాయకుల కళ్ళన్నీ ఎలా పడ్డాయి అనేది మనకైతే సెకండరీ విషయం. కానీ ఇక్కడ చూసుకుంటే ఈవిడ మెయిన్గా సజ్జల రామకృష్ణారెడ్డి అండర్లో చూసుకొని, ఇటు జగన్మోహన్ రెడ్డి అండర్లో చూసుకొని ఈవిడ కింద ఉన్న అనుచరులే కానీ పిఏ కానీ చాలా దందాలు చేసి కొన్ని కోట్ల రూపాయల భూములు అయితే కానీ కొన్ని కోట్ల రూపాయల అవినీతి అయితే కానీ చేసినట్లయితే ఆరోపణలు అయితే బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఈవిడ కూడా ఏదైతే ఈ సైబరాబాద్ మొక్క అని చెప్పుకొని తిరుగుతుందో చంద్రబాబు నాయుడు దగ్గరే సైబరాబాద్ మొక్కని మీరు నాటిన మొక్కని అని చెప్పి డైలాగులు వేసి ఇప్పుడు ఆయన ద్వారా
ద్వారానే ఈవిడ ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి జరిగిందో, ఎక్కడెక్కడ భూదందాలే కానీ ఎక్కడెక్కడ అయితే దారుణాలు జరిగినాయి, ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా ప్రతి ఒక్కటి కూడా పట్టుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా విడుదల రజనీ రాబోయే రోజుల్లో మాత్రం సైబరాబాద్ మొక్క అని చెప్పింది కదా, ఖచ్చితంగా ఈవిడ కూడా సెంట్రల్ జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఉన్న నాయకుల్లో లేడీస్లో అంటే మహిళా నాయకుల్లో ఈవిడే టాప్ అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు వరకు వేరే వాళ్ళ పేరు అయితే ఇంకా ఇప్పుడు వరకు సరిగ్గా వినిపించలేదు, కానీ ఫస్ట్ ఈవిడ పేరే బాగా వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈవిడ రాజకీయం ఇంకా చాలా ఉంది. యాక్చువల్లీ చిలకలూరుపేటలో ఈవిడ ఏకంగా రౌడీ దందాలే ఏకంగా ఈవిడ కింద ఒక గ్యాంగ్ను కూడా మెయింటైన్ చేసినట్టయితే, ఒక బ్లేడ్ బ్యాచ్ రౌడీ బ్యాచ్ను కూడా మెయింటైన్ చేస్తూ వాళ్ళ నుంచి కూడా జనాల బెదిరింపులే కానీ వాళ్ళ దగ్గర నుండి దండుకోవడమే కానీ ఇలాంటి చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎంతవరకు ఏది వాస్తవం అనేది పక్కన పెడితే రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈవిడ మాత్రం జైలుకి వెళ్ళే అవకాశం అయితే 100% ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు.